బొల్లారం పోలీస్ స్టేషన్లో అరెస్ట్ అయిన సర్పంచ్లను మాజీ మంత్రి హరీష్ రావు పరామర్శించారు. ప్రభుత్వ పనితీరుకు తీవ్రంగా నిరసన వ్యక్తం చేస్తున్నామని, కేంద్ర ప్రభుత్వం అందించిన నిధులను సద్వినియోగపరచుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. పెండింగ్ లో ఉన్న బిల్లులను వెంటనే విడుదల చేశాకే, సర్పంచుల సమస్యలన్నీ పరిష్కరించాకే ఎన్నికలకు వెళ్లాలని సర్పంచుల సంఘం నేతలు ప్రభుత్వాన్ని కోరారు. ఈ విషయమై ప్రభుత్వంలో మాట్లాడేందుకు వెళ్తున్న వారిని అక్రమంగా అరెస్టులు చేసి వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించాలని ఆరోపించారు. సర్పంచుల పెండింగ్ బిల్లులు వెంటనే జై తెలంగాణ. చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి సందర్భం ఈరోజు ఉన్నది. దాదాపుగా 30 నుంచి 40 మంది సర్పంచులు కూడా ఆత్మహత్యలు చేసుకున్నారు. ఈరోజు చాలా మంది సర్పంచ్ కుటుంబాలు రోడ్డున పడుతున్నటువంటి సందర్భం ఉన్నది. మరి ఈ సందర్భంలో మేము గాంధేయ మార్గంలో ఇలా సచివాలయం ముందు నిరసన దీక్ష చేద్దామని మేమందరం బయలుదేరితే మరి ఎక్కడికక్కడ జిల్లాలల్లో మమ్మల్ని అరెస్టు చేసి, మా సర్పంచ్లను అరెస్ట్ చేసి నిర్బంధించారు. మరి మమ్మల్ని కూడా పొద్దున తీసుకొచ్చి బొల్లారం పోలీస్ స్టేషన్లో ఇక్కడ నిర్బంధించడం జరిగింది. మేము ఏం తప్పు చేసినాం, ఏం పాపం చేసినాం, మేము మా గ్రామాలు బాగుండాలని చెప్పి, మా పల్లెలు బాగుండాలని చెప్పి ఎంతో కష్టపడి గ్రామాలను అభివృద్ధి. మీకు మద్దతుగా ఇప్పుడే మా పల్లా రాజేశ్వర్ రెడ్డి గారు పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని మీ పక్షాన గట్టిగా ఇవాళ అసెంబ్లీలో కూడా జరిగింది. ఉప ముఖ్యమంత్రి గారిని మీరు వెంటనే విడుదల చేయాలని చెప్పి అసెంబ్లీలో గట్టిగా మీ పక్షాన కూడా మాట్లాడాం. అయితే మీ అందరికీ మద్దతు చెప్పాలని చెప్పి అసెంబ్లీ నుంచి ఒక బృందంగా గంగుల కమలాకర్ గారు, మాజీ మంత్రి గారు, డాక్టర్ సంజయ్ ఎమ్మెల్యే గారు, దేశపతి శ్రీనివాస్ ఎమ్మెల్సీ గారు మీకు సంఘీభావం చెప్పాలని ఇక్కడికి వచ్చాం. మీరు ధైర్యంగా ఉండండి. తప్పకుండా ఈ ప్రభుత్వం మెడలు వంచి మీ పెండింగ్ బిల్లులు ఇప్పించేదాకా కూడా మీ వెన్నంటి ఉంటాం. మీకోసం బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుంది. మీరు ధైర్యంగా ఉండాలని సర్పంచులందరినీ కూడా కోరుకుంటూ జై తెలంగాణ. మీరు బదులించుకుంటూ మరొకసారి ధన్యవాదాలు చేస్తూ, అదేవిధంగా మీడియా కూడా గత 6 నెలలుగా మా వెంటే ఉండి మా యొక్క ఇష్యూస్ను కూడా స్టేట్ వైజ్ కూడా అనేక సార్లు టీవీలలో ప్రసారం చేయడం గ్రామాలు తెలిసిపోయింది. గతంలో సర్పంచులు ఏ కోట్లు సంపాదించి లక్షలు సంపాదించడం ఉండే ఈరోజు ఎంతో మంది ఆత్మహత్య చేసుకుంటారు. 79 మంది చెప్పారు సార్. ఎందుకంటే చట్టం తెలుసు, చట్టంలో అదేవిధంగా ఎమ్మెల్యేలకు, మంత్రులకు, అదేవిధంగా ముఖ్యమంత్రి గారికి, చివరకు గవర్నర్ గారికి కూడా కలిసి వినతి పత్రాలు అందించడం జరిగింది. మరి ప్రభుత్వము ఏమాత్రం చలనం లేకుండా మా పెండింగ్లో మా యొక్క బిల్లుల విషయంలో జాప్యం వహిస్తూ ఉన్నది. మరి చాలామంది సర్పంచులు ఓకే సార్, ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 6,000 మంది సర్పంచ్లను ఈ ప్రభుత్వం అరెస్ట్ చేయడం జరిగింది. హైదరాబాద్ నగరంలో 14 పోలీస్ స్టేషన్లలో కలిపి దాదాపు 1,800 మంది సర్పంచ్లను ఈరోజు హైదరాబాద్లో అరెస్ట్ చేశారు. ఏమడిగారు సర్పంచులు? మేము అప్పులు తెచ్చి, వడ్డీలకు తెచ్చి, సొంత డబ్బులు, భార్యా పిల్లల మీద బంగారం అమ్మి గ్రామ అభివృద్ధి కోసం పనిచేసిన మా పెండింగ్ బిల్లులు చెల్లించమని ఇవాళ సర్పంచులు అడిగితే ఆ సర్పంచులను అరెస్ట్ చేస్తూ ఉన్నారు. ఇవాళ సర్పంచులేమో బిల్లులు చెల్లించాలంటే ముఖ్యమంత్రి గారేమో సర్పంచులను బంధించాలంటుండ్రు. బిల్లులు చెల్లిస్తారా, సర్పంచులను బంధిస్తారా? ఇదేనా ప్రజాపాలన? ప్రజాపాలన అంటే ఊరికి సేవ చేసిన సర్పంచులను బంధించడమే ప్రజాపాలననా? మీ ప్రభుత్వం వచ్చి 8 నెలలైంది. 8 నెలల్లో ప్రజాపాలనలో తెలంగాణ పల్లెలకు చోటు లేదా అని నేను అడుగుతా ఉన్నా. 8 నెలల్లో 8 పైసలను ఇచ్చిండ్రా మీరు గ్రామ పంచాయతీలకు? ఢిల్లీ నుంచి వచ్చిన 800 కోట్ల రూపాయల ఎన్ఆర్ఈజీఎస్ డబ్బులను మీరే ఆపుకున్నారు. ఢిల్లీ నుంచి 15వ ఆర్థిక సంఘంలో వచ్చిన 500 కోట్లను మీరే ఆపుకున్నారు. ప్రతి నెల ఇవ్వాల్సిన పల్లె ప్రగతి డబ్బులు మొత్తానికే బంద్ చేసిండ్రు. అంటే ₹1 కూడా ఇయ్యక ఇవాళ ఊర్ల పన్ను పోతే బుగ్గలేసే పరిస్థితి లేదు, బ్లీచింగ్ పౌడర్కి పైసలు లేవు, గడ్డి మందు కొట్టే పరిస్థితి లేదు, చెత్త ఎత్తే ట్రాక్టర్ల డీజిల్ పోసే పరిస్థితి లేదు. మొన్నటిదాకా సర్పంచులేమో డబ్బులు పెడితే ఈ సర్పంచులు దీపైన పంచాయతీ సెక్రటరీలు కూడా వాళ్ళ వేతనంకి వెళ్ళి మనిషికి 60,000 70,000 పెట్టిండ్రు. అంటే ఏం చేస్తుంది ఈ ప్రభుత్వం? ఇవాళ గ్రామాల్లో ఫాగింగ్ లేక, మరి పారిశుద్ధ్య నిర్వహణ లేక,
ఇవాళ ఎక్కడికక్కడ మలేరియా, డెంగ్యూ, వైరల్ ఫీవర్స్తో ప్రజలు బాధపడుతూ ఉన్నారు. ఆసుపత్రుల నిండా పేషెంట్లే ఉన్నారు ఇవాళ. దానికి కారణం ఈ ప్రభుత్వ వైఫల్యం. ఈ ప్రభుత్వం పల్లెల్ని నిర్లక్ష్యం చేసింది. దయచేసి ముఖ్యమంత్రి గారిని వెంటనే డిమాండ్ చేస్తూ ఉన్నాం, తక్షణమే సర్పంచ్ల పెండింగ్ బిల్లులు విడుదల చేయాలి. కొత్త గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరిగేలోపు, మరి కొత్త సర్పంచులు వచ్చేలోపు పాత సర్పంచ్ల పెండింగ్ బిల్లులు తక్షణమే విడుదల చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు అసెంబ్లీలో కూడా మా నాయకులు పల్లా రాజేశ్వరరెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా సర్పంచుల అరెస్టులను తీవ్రంగా ఖండిస్తూ తక్షణమే బిల్లులు విడుదల చేయాలని చెప్పి ఉప ముఖ్యమంత్రి గారిని సభలో గట్టిగా నిలదీశాం. రాబోయే రోజుల్లో కూడా పెండింగ్ బిల్లులు చెల్లించేదాకా కూడా ఈ ప్రభుత్వం వెంటబడతాం. అసలు ఈ ప్రభుత్వానికి సోయి లేదు. ఢిల్లీ నుంచి వచ్చిన ఉపాధి హామీ డబ్బులు కానీ, ఆర్థిక సంఘం డబ్బులు కానీ అవి ఖర్చు పెడితే మళ్ళీ సెకండ్ ఇన్స్టాల్మెంట్ వస్తుంది. 4 నెలల నుంచి ఆ వచ్చిన పైసల్ని వీళ్ళు వాడుకున్నారు. పెద్ద పెద్ద కాంట్రాక్టర్లకు మాత్రం బిల్లులు ఇస్తున్నారు. బడా కాంట్రాక్టర్లకు బిల్లులు ఇస్తున్నారు. గ్రామాల్లో 5 లక్షలు, 10 లక్షలు, 20 లక్షలు పనిచేసిన చిన్న కాంట్రాక్టర్లకు, సర్పంచ్లకు బిల్లులు ఇవ్వమంటే ఈ ప్రభుత్వానికి చేతులు రావడం లేదు. అంటే మీకు ఏం కావాలి? పెద్ద కాంట్రాక్టర్లు అయితే మీకు ఇంటి దగ్గర వచ్చి కలుస్తారేమో. పాపం మా సర్పంచులు, గ్రామాల్లో ఉండే బుడ్డ కాంట్రాక్టర్లు, గ్రామం కోసం పనిచేసినటువంటి వాళ్ళు, ఊరి కోసం పనిచేసినటువంటి వాళ్ళు ఇవాళ రోడ్డున పడాల్సిన పరిస్థితి తెచ్చింది. ఇవాళ పోలీస్ స్టేషన్లలో ఉండాల్సిన పరిస్థితి తెచ్చింది. ఇది నిజంగా సిగ్గుపడాలి కాంగ్రెస్ పార్టీ. తక్షణమే ఇప్పటికైనా మేలుగొల్కొని సోయి తెచ్చుకొని సర్పంచ్ల పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం అని చెప్పి గత కొద్ది రోజులుగా మరి జిల్లా యంత్రాంగం నుంచి, అదేవిధంగా ఎమ్మెల్యేలకు, మంత్రులకు, అదేవిధంగా ముఖ్యమంత్రి గారికి, చివరకు గవర్నర్ గారికి కూడా కలిసి వినతి పత్రాలు అందించడం జరిగింది. మరి ప్రభుత్వము ఏమాత్రం చలనం లేకుండా మా పెండింగ్ల మా యొక్క బిల్లుల విషయంలో జాప్యం వహిస్తూ ఉన్నది. మరి చాలామంది సర్పంచులు మిత్తిలు గడలేక ఏదైతే అప్పులు, రుణాలు తీసుకొచ్చి గ్రామ పంచాయతీలు అభివృద్ధి చేసిరో, మరి డబ్బులు మిత్తిలు కట్టలేక చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి సందర్భం ఈరోజు ఉన్నది. దాదాపుగా 30 నుంచి 40 మంది సర్పంచులు కూడా ఆత్మహత్యలు చేసుకున్నారు. ఈరోజు చాలామంది సర్పంచ్ కుటుంబాలు రోడ్డున పడుతున్నటువంటి సందర్భం ఉన్నది. మరి ఈ సందర్భంలో మేము గాంధేయ మార్గంలో ఇలా సచివాలయం ముందు నిరసన దీక్ష చేద్దామని మేమందరం బయలుదేరితే మరి ఎక్కడికక్కడ జిల్లాలల్లో మమ్మల్ని అరెస్టు చేసి, మా సర్పంచ్లను అరెస్టు చేసి నిర్బంధించారు. మరి మమ్మల్ని కూడా పొద్దున తీసుకొచ్చి బొల్లారం పోలీస్ స్టేషన్లో ఇక్కడ నిర్బంధించడం జరిగింది. మేము ఏం తప్పు చేసినాం, ఏం పాపం చేసినాం, మేము మా గ్రామాలు బాగుండాలని చెప్పి, మా పల్లెలు బాగుండాలని చెప్పి ఎంతో కష్టపడి గ్రామాలను అభివృద్ధి చేసినందుకు మమ్మల్ని తీసుకొచ్చి ఈరోజు ఈ పోలీస్ స్టేషన్లో పెట్టారని చెప్పి ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నాను. మరి ఏది ఏమైనప్పటికీ మొన్ననే ప్రభుత్వము స్థానిక సంస్థల ఎన్నికలను కూడా నిర్వహిస్తామని చెప్పి చెప్పడం జరిగింది. స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తే మరి కొత్తగా వచ్చినటువంటి పాలక మండళ్ళు ఈ సర్పంచుల యొక్క బిల్లులు ఎన్నిక చాలా మటుకు సతాయిస్తారు, చాలా మటుకు కూడా డబ్బులు ఇవ్వరు. కాబట్టి ఈ గ్రామ పంచాయతీ ఏదైతే 2019, 24 గ్రామ పంచాయతీ పాలక మండలి ఉన్నదో వాళ్ళ యొక్క పెండింగ్ బిల్లులను చెల్లించిన తర్వాతనే ఎన్నికలు నిర్వహించాలని చెప్పి ఈరోజు మేము ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాము. గడిచిన 8 నెలల నుంచి ప్రభుత్వము గ్రామ పంచాయతీలకు ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా ఈరోజు గ్రామాలను ఏదైతే ఈ భారతదేశంలో ఎక్కువ అవార్డులను తెచ్చుకున్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి పల్లెలను మళ్ళా పారిశుద్ధ్యం మొత్తం చాలా ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఈరోజు ఉన్నది. మరి ఈ సందర్భంగా ప్రభుత్వానికి ఒక్కటే మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము, ఏది ఏమైనప్పటికీ మా యొక్క పెండింగ్ బిల్లులను చెల్లించిన తర్వాతనే ఎన్నికలు నిర్వహించాలి, లేకపోతే భవిష్యత్తులో మా యొక్క ఉద్యమాన్ని ఇంకా ఉధృతం చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి మాకు సంఘీభావం